సరళ కథలకు స్వాగతం. ఈరోజటి కథ దుర్బుద్ధి. జనంపల్లె గ్రామంలో సుబ్బయ్య శెట్టి, రామయ్య శెట్టి అని ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు. సుబ్బయ్య శెట్టి అత్యాశపరుడు. తాను అమ్మే కిరాణా సరుకుల్లో కల్తీ చేసేవాడు. ఎక్కువ లాభాలు రాబట్టాలని నిరంతరం ఆలోచించేవాడు. అంతేకాక సుబ్బయ్య శెట్టి కొట్లో ధరలు ఎక్కువగా ఉండేవి. రామయ్య శెట్టి మాత్రం నిజాయితీపరుడు. ప్రతి వస్తువు మీద కొంత లాభం మాత్రమే చూసుకొని వస్తువుల్లో ఎలాంటి కల్తీ చేయకుండా న్యాయమైన ధరలకు విక్రయించేవాడు. అందువల్ల ఆ గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు రామయ్య శెట్టి దుకాణంలోని సరుకులు కొనుక్కునేవారు. దీంతో రామయ్య శెట్టి మీద సుబ్బయ్య శెట్టికి ద్వేషం పెరిగిపోయింది. అతన్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సుబ్బయ్య శెట్టి కొంత డబ్బును తీసుకొని సరుకులు కొనుక్కరావడానికి పట్నం బయలుదేరాడు. అడవి గుండా ప్రయాణం సాగిస్తుండగా ఒక దొంగల గుంపు సుబ్బయ్య శెట్టికి ఎదురైంది. నీ దగ్గరేమైనా డబ్బు ఉంటే మాకిచ్చి వెళ్ళు, లేకుంటే కుక్క చావు చేస్తావు అన్నాడు దొంగల నాయకుడు. సుబ్బయ్య శెట్టి వణికిపోతూ, అయ్యా, నా వద్ద 100 వరహాలు మాత్రమే ఉన్నాయి అంటూ తన చేతిలోని మూటను అతని చేతికిచ్చి. అంతలో సుబ్బయ్య శెట్టి మనసులో ఒక దురాలోచన కలిగింది. దొంగల నాయకునితో, అయ్యా, మీరు సరేనంటే మీకు లాభం కలిగే ఒక ఉపాయం చెప్తాను అన్నాడు. ఏమిటది అని అడిగాడు దొంగల నాయకుడు గంభీరంగా. మా ఊళ్ళో రామయ్య శెట్టి అనే వాడొకడున్నాడు. వాడు వ్యాపారంలో బాగా సంపాదించి డబ్బు నగలు కూడా పెట్టాడు. మీరు వాడింటికి వస్తే చాలా ధనం దొరుకుతుంది అన్నాడు సుబ్బయ్య శెట్టి. ఆ తర్వాత రామయ్య శెట్టి వివరాలు, అతని ఇంటి గురించి దొంగలకు వివరంగా చెప్పాడు. అంతా విన్న దొంగల నాయకుడు, సరే, రేపు రాత్రే మేము దొంగతనానికి వెళ్తాము అన్నాడు. సుబ్బయ్య శెట్టి ఇహ రామయ్య శెట్టి పని అయిపోయిందని సంబరపడుతూ ఇంటికి తిరిగి ముఖం పట్టాడు. మర్నాడు దొంగల నాయకుడు మారువేషంలో జనంపల్లెకు వచ్చి రామయ్య శెట్టి వివరాలు సేకరించాడు. సుబ్బయ్య శెట్టి పట్ల ప్రజల అభిప్రాయాన్ని కూడా విన్నాడు. రాత్రైంది. నిద్రపోతున్న సుబ్బయ్య శెట్టికి ఏదో అలికిడి వినిపించి మెలకువ వచ్చింది. లేచి దీపం వెలిగించి చూశాడు. అతని గుండె గుబేలు మంది. నిన్న అడవిలో అతనికి కనిపించిన దొంగలు ఇంటికి కన్నం వేసి జ్వరపడ్డారు. సుబ్బయ్య శెట్టి అరిచేందుకు వీలు లేకుండా అతని నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టిపడేశారు. ఇంట్లో ఉన్న డబ్బును నగలను మూట కట్టుకున్నారు. వెళ్లే ముందు దొంగల నాయకుడు సుబ్బయ్య శెట్టితో, నేను ఈరోజు నీ గురించి వాకపు చేశాను. నువ్వు సరుకుల్లో కల్తీ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నావని తెలిసింది. కానీ రామయ్య శెట్టి న్యాయసమ్మతంగా వస్తువుల్ని అమ్ముతూ ప్రజల అభిమానాన్ని పొందాడు. అతని మీద దుర్బుద్ధితో నువ్వు మాకు అతని ఇంట్లో దొంగతనం చేయమని చెప్పావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడం కోసమే మేము నీ ఇల్లు దోచుకొని పోతున్నాము అంటూ బయటకు నడిచిపోయారు. సుబ్బయ్య శెట్టి తాను చేసిన గోతిలో తానే పడ్డన్నందుకు లబోదిబోమని మొత్తుకున్నాడు. చూసారా, ఎప్పుడు దుర్బుద్ధి మంచిది కాదు. అసూయ, ఈర్ష, ద్వేషాలు మనల్ని నాశనం చేయడానికి అవి పుట్టేటి అని గుర్తుంచుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.